హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే, ఆషాఢం అయితే వచ్చింది కదా. ఆషాఢం అంటే మనందరికీ ఖచ్చితంగా గుర్తుకొచ్చేది అయితే మైదాకు. మేమైతే మైదాకు అయితే తెచ్చుకున్నాం. మా అమ్మ అయితే వేరే వాళ్ళ ఇంటికి పోయి మొత్తం కొమ్మలు అయితే ఇరుసుకొని అయితే వచ్చింది. అది ఆకులు అయితే మేమైతే తెంపుతాం, నేను మా యారాలు. ఖచ్చితంగా ఈ ఆషాఢంలోనైతే 7 సార్లు పెట్టుకోవాలని అంటారు మైదాకును. ఎందుకంటే ఒంటికి చలవ కదా. ఈ ఎండాకాలంలో ఉన్న వేడికి మన బాడీ అంతా హీట్ అయిపోతుంది కదా. అందుకోసం చలవ కోసం 7 సార్లనైతే పెట్టుకోవాలని అంటారు. అది వరకు అంటేనేమో చెట్లు బాగుండి 7 సార్లు అయింది, ఎన్నిసార్లు పెట్టుకున్నా ఏం కాకపోయేది. ఇప్పుడు అన్ని చెట్లు లేవు కాబట్టి మేమైతే ఖచ్చితంగా 1-2 సార్లనైతే ఖచ్చితంగానైతే పెట్టుకుంటాం. నేనైతే తెంపుతాను, మా యారాలు అయితే వీడియో తీస్తుంది. వీడియో తీసేయడానికైతే ఎవరు లేరు, అందుకే అంత క్లారిటీగానైతే వీడియోలు తీయలేకపోతాను. కొంచెం మీ సపోర్ట్ ఇంకా ఉండేది ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీయాలని అయితే అనుకుంటాను. కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇలాంటి వీడియోలు అయితే తీయాలని అనుకుంటాను. అలాంటివి కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీరందరూ కూడా మైదాకైతే పెట్టుకుంటారా, అది కూడా కామెంట్ చేయండి. మైదాకైతే తెంపడం అయితే అయిపోయింది. కాకపోతే మేము పొద్దున్నే తెంపుకున్నాం మైదాకు, కానీ అప్పుడైతే నూరుకోలేదు. కొంచెం మళ్ళీ జాకెట్లు అవి కుట్టిన తర్వాత సాయంత్రం 6 గంటల వరకు అయితే మైదాకైతే రుబ్బుకున్నాం. అయిపోయిందండి తెంపడం అయితే. మొత్తం తెంపి ఆ కట్టెలు, ఆ మిగిలిన కట్టెలు అయితే ఇంటి ముందటనైతే పెట్టినాము. మాకైతే చెట్టు లేదు కదా, అందుకోసమని ఇక మైదాకు తెంపి పక్కకైతే పెట్టినాము. నేనేమో బ్లౌజులు కుట్టుకుంటానా, వాళ్ళేమో అక్కడ డ్రెస్ కట్ చేసుకుంటారు శారీతోని. ఇంట్లో మిషన్ కుట్టుకునేటోళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అండి. ఎందుకంటే టైంపాస్కి అందరు వస్తారు, ఇటు పని అలసట అన్నది తెలియకుండానైతే ఉంటుంది. వాళ్ళందరూ టైంపాస్కి మాట్లాడుతూ ఉంటే బోటిక్లోనైతే అంతగా ఎవరు అంటే వస్తారు, అంత కూర్చునేటోళ్ళు అయితే ఎవరు ఉండరు కదా. వీళ్ళైతే ఎప్పటికి నాతోనైతే ఖచ్చితంగా ఉంటారు రోజు. చూడండి, వాళ్ళు గంట సేపు అయింది నేను ఒక జాకెట్ కుట్టినా కానీ వాళ్ళ డ్రెస్ కటింగ్ అయితే అయిపోలేదు. అందుకే నవ్వుతాళ్ళు వాళ్ళు. నువ్వు ఒక డ్రెస్ కట్ చేసేది 10 నిమిషాలు అయితే మీకు గంట సేపు కట్ చేస్తాను అని. ఇక్కడ డిస్కషన్ ఏంటిదంటే, వాళ్ళు ఈ యూట్యూబ్ గురించే డిస్కషన్ అయితే చేసుకుంటారు. చూడండి, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగానైతే లైక్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను నేను. చూడండి, మైదాకైతే సాయంత్రం 7 గంటల వరకు అయితే నూరి చూడండి, నూరినంతసేపటి వరకే నా చెయ్యి అయితే కొంచెం రెడ్గా అయితే అయిపోయింది. మిక్సీలనే పట్టినాం, ఏం రోట్లైనా అయితే నూరలేదు. ఇక నూరిన కదా తెచ్చిన మా అమ్మకు, మా యారాలకు, వీళ్ళందరికీ మనిషింత పెట్టాలని అయితే వేరే దాంట్లోనైతే వేసుకొని ఇద్దామని పట్టుకపోతాను నేనైతే. మాకు కొంచెం అయితే ఉంచుకున్నా, వాళ్ళకైతే కొంచెం పట్టుకపోయినా. చూడండి, మైదాకైతే చానే అయింది. ఆకు చూస్తే కొంచెమే ఉండే కానీ మైదాకైతే రుబ్బిన తర్వాత చానే అయింది. అందుకే మా ముగ్గురు మట్టుకు ఉంచుకొని వాళ్ళకైతే మిగిలింది అయితే పట్టుకొని పోతాను చానే. ఇక వాళ్ళు కూడా అందరూ పెట్టుకుంటారు కదా ఎట్లాగో, అందుకోసం అదైతే పట్టుకొని పోయినా. ఇటు సైడ్ పెద్ద దాంట్లో ఉన్నది మేమైతే ఉంచుకున్నాం. చూడండి, వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇది లైట్ ఫోకస్కి వీడియో కొంచెం మసక లాగా కొడుతుంది. నేనైతే నా కొడుకు అయితే మైదాకైతే పెడతాను. అరచేతిలో పెట్టుకోమనంటే చేతి పైన పేరు ఎస్ అనే అక్షరం రాసుకుంటాడు స్టైల్గా. నా కొడుకు పెట్టిన తర్వాతనైతే నేనైతే పెట్టుకున్నా. అరచేతిలో పెట్టుకోమంటే అస్సలకే పెట్టుకోలేదు. ఈ వీడియోతోనైతే ఖచ్చితంగా 500, ఇంకొక 6 మెంబర్స్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అవుతారు. ఖచ్చితంగా కావాలని అయితే కోరుకుంటాను. మీ సపోర్ట్ ఖచ్చితంగా ఇట్లనే ఉండాలి. మీరు సపోర్ట్ చేసిన కొద్దీ నాకు కూడా ఎంకరేజ్ అనిపిస్తుంది. అట్లనే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. చూడండి, నా కొడుకు పెట్టేసిన తర్వాతనైతే నేనైతే పెట్టుకుంటాను. ఒక చెయ్యికి ఇంకో చెయ్యికి పెట్టేటోళ్ళు ఎవరు లేక మొత్తం అయితే పూసుకున్నా.
మైదాకు పెట్టుకొని అయితే నాకు పెట్టుకునేదాకా పెట్టుకోబుద్ది అయితే పెట్టుకున్నాకనైతే ఛాన్సేపు అయితే ఉంచుకోను, ఒక 20 నిమిషాలు అట్లా ఉంచుకుంటా అంతే. పెట్టుకున్న కంప్లీట్ అయితే అయింది. ఇంకో చెయ్యికి అయితే పెట్టేటోళ్ళు ఎవరు లేరు, అందుకే మొత్తం ఉత్తిగానే చెయ్యికంతా మైదాకు ఉత్తిగా అట్లా రాసుకున్నా, చెయ్యి అయితే రెడ్గా ఉండాలనేసి. చూడండి మైదాకైతే తర్వాత తీసేసిన తర్వాత పొద్దున్నే చూడండి మంచిగా వండింది. అసలు నాకు ఎప్పుడు అట్లా వండదు, ఈసారి అయితే మంచిగా వండింది మైదాకు. చూడండి మీరు కూడా మైదాకు పెట్టుకున్నారా లేరో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.